మేమేం డిమాండ్ చేయలేదండి. వాళ్ళు ప్రేమగా చెప్పారు. ఓకే. సో, మా రవి సొటారి గారిని సెట్ మాట్లాడవలసిందిగా అయినానండి రిక్వెస్ట్ యాక్చువల్లీ. చేస్తున్నాం. 2025 నాకసలు బాలేదు. అందుకని అలా ఎమోషనల్ అయ్యాను. ఆ ఇయర్ అంతా నేను చాలా ఈ ఇండస్ట్రీ సముద్రంలో ఈదుతున్నాను. మునిగిపోతున్నాను, ఈదుతున్నాను. సో, ఆ టైంలో పెద్ద క్రూజ్ షిప్ ఏసుకొచ్చి జీ5 లోగోలో పైన జెండా రా ఎంటర్‌టైన్‌మెంట్స్ అని రవి గారు మాకు ట్యూబేశారు. ట్యూబేసి మమ్మల్ని లాగి ఇంత పెద్ద సిరీస్‌లో మమ్మల్ని నిలబెట్టారు. నన్ను, శోభన్‌ని. థాంక్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే చాలా మాట్లాడాలనుంది కానీ ఎమోషనల్ అయిపోతున్నాను. నా ఫ్యామిలీకి అలాగే థ్యాంక్ యూ అందరికీ. మా టీం అందరికీ అందరి గురించి చెప్పాలని ప్రిపేర్ అయ్యాను కానీ నాకు రావట్లేదు. అదే. మా టీంని అందరినీ ఎంకరేజ్ చేయండి. జీ5లో రేపు రిలీజ్ అవుతుంది. సీనన్న నాకు చాలా సపోర్టివ్‌గా ఉన్నాడు. ఎందుకంటే అన్న చాలా సినిమాలు చేశాడు. నేను చేస్తున్నాను. అన్నతో కాంబినేషన్ లేదు కానీ ఫస్ట్ డే నుంచి నాకెంత సపోర్ట్ ఇచ్చారంటే ఒక తమ్ముడిలాగా "అరేయ్! నువ్వు బాగా చేస్తున్నావు చెయ్యి" అని ఫుల్ సపోర్ట్ చేశాడు. అన్న నీ అంత పాజిటివ్, నీ అంత డెడికేటెడ్, నీ అంత డిసిప్లిన్ ఆర్టిస్ట్ నేను ఇన్ని సినిమాల్లో చూడలేదన్న. అలాగే సార్ రవి సార్ చాలా 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 థ్యాంక్స్ సార్. అలాగే రా ఎంటర్‌టైన్‌మెంట్స్‌కి కౌముది గారికి చాలా థ్యాంక్స్. అంటే మా కొత్త టీమ్‌ని నన్ను, శోభన్‌ని ఎంకరేజ్ చేసినందుకు. లాస్ట్ వికట కవిలో కూడా చెప్పాను. ప్రదీప్ గారు మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుంది. ఎందుకంటే నేను ఎడిటర్‌గా చేసేటప్పటి నుంచి నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు ప్రదీప్ అన్న. చాలా చాలా థ్యాంక్స్. ఈ ఇలాగే ఎప్పుడు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. సాకేత్ బ్రో మీ సాంగ్స్ చాలా బాగుంది. నిజంగా నాకు అది హుక్ లైన్ అయిపోయింది. నా కార్లో వింటుంటాను. మా పిల్లలకు కూడా చాలా క్యాచీగా ఉంది. అంటే పిల్లలకి చాలా నచ్చుతుంది సాంగు. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ. ట్రై చేస్తున్నాను చెప్పడానికి. అందరికీ డీఓపీ గారు సారీ కిషోర్ గారు 17 డేస్లో ఇంత ఫాస్ట్‌గా అవ్వడానికి కారణం డీఓపీ గారు. అట్లని స్పీడ్‌గా లేదు. చాలా క్వాలిటీగా మంచి ఫ్రేమ్స్ పెట్టి మమ్మల్ని బాగా చూపించారు. థ్యాంక్ యూ కిషోర్ గారు. ఇంకా జీకే అదే జీకే గారు ఈజ్ ద బిగ్గెస్ట్ అసెట్ అండి ఈ ప్రాజెక్ట్‌కి. ఎందుకంటే ప్రతిదీ అంటే రైటర్స్ లేకపోయినా రైటర్ లాగా ఉన్నారు. క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. యాక్టర్‌గా ఉన్నారు. ఆల్ రౌండర్ సార్ మీరు. మీ సపోర్టు ఈ ఈ మేం కాపులకి చాలా సపోర్ట్ అయింది. ఈ ప్రాజెక్ట్ అవ్వడానికి ముఖ్యంగా కారణం దేశరాజ్ గారు. నేను వికట కవి టైంలో ఆయనకి చెప్తూ ఉండేవాను మా దగ్గర రైటర్స్ ఉన్నారు మమ్మల్ని ఎంకరేజ్ చేయండి అనేసి. సో ఆ టైంలో శోభన్‌కి పిలిచి శోభన్‌కి కథ విని ఈ మేం కాపులం లాక్ అయింది. దేశరాజ్ బ్రో చాలా థ్యాంక్స్. అలాగే చాణక్య బ్రో సపోర్ట్ చేసినందుకు శోభన్ని. మీకు ఖచ్చితంగా పెద్ద ప్రాజెక్ట్ రావాలి. మంచి రైటర్ బ్రో మీరు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకేమన్నా మర్చిపోయింది నన్ను క్షమించండి. మా ఏడీలందరికీ గణేష్, అజిత్ అండ్ సుగున్, మహేంద్ర, ప్రశాంత్ ఇంకేమైనా మర్చిపోయింది సారీ. అందరికీ చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సుబ్బారావు గారికి కూడా చాలా థ్యాంక్స్ అండి. మా హెడ్ కానిస్టేబుల్ సార్ మీతో రెండోసారి నేను కాంబినేషన్ చేయడం చాలా బాగా చేశారు సార్. థ్యాంక్ యూ. అండ్ శ్రీధర్ గారు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ మా ప్రాజెక్ట్లో చేయడానికి. ముఖ్యంగా లాస్ట్ అండ్ ఫైనల్ నాగబాబు గారికి సార్ అసలు నేను చిన్న ఆర్టిస్ట్ అని చూడకుండా నాకు ఫస్ట్ నుంచే బాగా సపోర్ట్ చేశారు. ఫస్ట్ భయపడ్డాను నాగబాబు గారితో చేయడం. ఫస్ట్ డే నుంచే నన్ను ఫ్రీ చేసి నాకు సపోర్ట్ చేసి నన్ను ఇలా కాదు ఇలా చేయి రవి ఇంకా ఇన్పుట్స్ ఇచ్చి అలా చేద్దాం ఈ సీన్ ఎలివేట్ చేయడానికి అలా చెప్పి సపోర్ట్ చేసిన నాగబాబు గారికి ఎప్పుడు చాలా చాలా థ్యాంక్స్ సార్. అలాగే ఇంకేమన్నా మర్చిపోయింటే క్షమించండి. చాలా థ్యాంక్ యూ సో మచ్. మా జీ5లో ఈ రేపటి నుంచి రాబోతుంది మేం కాపులం. అందరు చూసి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చూసి నలుగురికి షేర్ చేయండి. మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మాట్లాడడం ఎక్కువ అంటే థ్యాంక్ యూ శ్రవంతి గారు మీరు బాగా చేశారండి. మీరు అసలు థ్యాంక్ యూ రవితేజ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ సో సర్వం శక్తిమయం అండ్ అలానే వికట కవి లాంటి బ్లాక్ బస్టర్ సిరీస్ని అందించినటువంటి మా కెప్టెన్ ఆఫ్ ద షిప్ అండ్ ఇప్పుడు